ఈరోజు దేవుని వాగ్దానం మార్కు సువార్త 3వ అధ్యాయం 10వ వచనం. ఆయన అనేకులను స్వస్థపరచెను. హల్లెలూయా. అవును, దేవుడు అనేకులని స్వస్థపరచును, అనేకులను బాగుపరచెను. కుష్ఠిరోగముని తొలగించెను, ఊచ చేయగలవాన్ని బాగు చేసెను, కుంటివాడు పరిగెత్తేలా దేవుడు చేసెను, రక్తస్రావం గల స్త్రీని స్వస్థపరచెను తన ప్రభావం ద్వారా. ఈరోజు దేవుడు నిన్ను స్వస్థపరచును, అద్భుతంగా స్వస్థపరచును. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతి గల దేవుడు. అప్పుడు చేసిన కార్యాలు ఇప్పుడు చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నమ్మిన ఎడల నువ్వు దేవుని మహిమని చూస్తావు. ఈ ప్రార్థనలో ఏకీభవించు, అద్భుతంగా నీకు విడుదల కలుగుతుంది. నజరుడైన యేసయ్య, అద్భుతంలో చేయవాడా, ఆశ్చర్యకార్యంలో చేయవాడా, యేసు నామములో ప్రార్థిస్తున్నాను. దేవా, నువ్వు అనేకులని స్వస్థపరిచి బాగు చేయి దేవా, నీకు వందనములు. ఈ ప్రార్థనలో ఏకీభవిసిన ప్రతి ఒక్క బిడ్డని ముట్టి తాకి స్వస్థపరచు. ఎవరైతే అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారో, చెప్పుకోలేని బాధలు, చెప్పుకోలేని ఆ రోగంలో నుంచి ఇప్పుడే యేసు నామంలో వారికి విడుదల కలుగును గాక. తలనొప్పి నుంచి విడుదల కలుగును గాక. కడుపు నొప్పి నుండి యేసు నామంలో విడుదల కలుగును గాక. భరించలేని నొప్పుల నుంచి విడుదల కలుగును గాక. ఏ అనారోగ్యమున్నా ఇప్పుడే అనారోగ్యానంతా తొలగించి నీ మహిమతో నింపమని ప్రతి ఒక్క బిడ్డని దీవించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాగా. నీ కార్యములు జరిగిస్తున్న దేవానికి వందనములు. ప్రతి ఒక్క బిడ్డని ముట్టి తాకి స్వస్థపరచు. ఎన్ని సంవత్సరాల బాధ అయినా, ఎన్ని సంవత్సరాల రోగమైనా అది ఇప్పుడే ఆ శరీరం మొదలు బయటికి వెళ్ళిపోనుగాక. ఆ ఎలర్జీ నుంచి విడుదల కలుగునుగాక. జ్వరముతో బాధపడుతున్న ప్రతి ఒక్కరికి ఇప్పుడే యేసు నామంలో స్వస్థత కలుగునుగాక. ఆహారం తినలేక బాధపడుతున్న వారు ఇప్పుడే వారి నోటికి రుచి పుట్టి ఆహారము తిననుగాక. యేసయ్యా, ప్రతి ఒక్క బిడ్డనే ముట్టి తాకి స్వస్థపరచు. నీ గాయపైన హస్తముతో నిత్యము స్వస్థపరిచే నీ కృపకై వందనములు. నీ గాయపైన హస్తముతో ప్రతి ఒక్క బిడ్డని ముట్టి తాకి స్వస్థపరచమని నజరుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.